శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వైవాహిక ఉత్సవం. ఆ మాట విని మహాదేవి చిరునవ్వు ముఖంతో బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలతో ఇట్లనెను: ఓ దేవతలారా, నేను ఇప్పుడు స్వతంత్రను, స్వేచ్ఛాచారమును విహరించదాన్ని. నాకు తగిన చరిత్ర కలవాడు నాకు ప్రియుడగా కలడు. అట్లే అని ఆమె మాట అంగీకరించి సమస్త దేవతలతో పాటు బ్రహ్మ మహాదేవితో ధర్మార్థ సహితంగా ఇట్లనెను: ఒక సమయానికి మాత్రమే కొనబడింది, డబ్బుతో కొనబడింది, స్వయంగా చేరినది, తండ్రిచే ఇయ్యబడినది. ఈ విధంగా స్త్రీ పురుషుల వివాహం 4 విధాలు. నిర్ణీత కాలానికి కొనబడింది వేశ్య అగును, వెలపట్టి కొన్నది దాసి అగును, గాంధర్వ విధితో వివాహం చేసుకున్నది యుక్త అగును, తండ్రిచే యథావిధిగా ఇయ్యబడినది భార్య అగును, సమాన ధర్మం కలిది యుక్త అనబడును. భార్య పితరులకు వశంవద అగును. మొదట సదసద్భావము లేక అద్వైతమై పరబ్రహ్మ ఉండెను. దాని నుండి చిదానందాత్మకంగా ప్రకృతి జనించెను. నీవే ఆ బ్రహ్మవు, నీవే ఆ ప్రకృతివి, నీవే మొదలులేని దానివి, అఖిల స్వరూపినివి, కార్యకారణ స్వరూపినివి. సనకాది యోగులు నిన్నే వెతుకుదురు. సదసత్కర్మరూపినివి, వ్యక్త అవ్యక్త అయిన ఉదయం కలదానివి. అట్టి నిన్నే పంచబ్రహ్మస్వరూపినిగా ప్రశంసింతురు. మొదట నీవే సృష్టింతువు, నీవే దాన్ని రక్షింతువు. లోకానుగ్రహాన్ని కోరి ఒక పురుషుని పొందము. ఈ విధంగా దేవతల చేతను బ్రహ్మ చేతను విన్నవించబడి ఆ మహాదేవి చేతితో ఒక హారమెత్తి ఆకాశ మధ్యానికి విసిరెను. అప్పుడు ఆమె విసిరిన మాల ఆకాశమును ప్రకాశింపచేయిచు కామేశ్వరుని కంఠమున పడెను. అంత బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలందరూ సంతసించిరి. పిల్లవాయువులతో కదల్పబడిన మేఘముల పుష్పములను వర్షించినవి. ఆ తర్వాత బ్రహ్మ భగవంతుడైన విష్ణువుతో ఇట్లనెను: ఓ హరి, ఈ శివులకు మహాదేవి మహేశ్వరులకు వివాహం చేయవలను. జగద్మంగళకారకమైన ముహూర్తం దేవతల చేత ప్రాప్తమైనది. మహాదేవి నీ రూపం కలిగి ఉన్నది. నీవు కూడా ఆమెకు తోబుట్టువు. కావున ఈ కళ్యాణిని కామశివునికి ఇయ్యదగుదువు. బ్రహ్మ యొక్క ఈ మాట విని దేవదేవుడైన త్రివిక్రముడు ప్రేమతో ఆ మహాదేవుని విధిపూర్వకంగా శంకరునికిచ్చెను. దేవతలకు, ఋషులకు, పితృదేవతలు మొదలగు సమస్త దేవతలకు, యోగులకు కళ్యాణమైన అనస్వరమైన చెరకు విల్లును ఆ శ్రీ మహావిష్ణువు వాడకుండా ఉండని పుష్పాయుధమును, వరుణుడు నాగపాశాన్ని, రాజైన విశ్వకర్మ అంకుశాన్ని, అగ్ని కిరీటాన్ని, చంద్రసూర్యులు చెవి కమ్మలను, రత్నాకరుడు నవరత్నమయమైన సొమ్ములను, దేవేంద్రుడు అక్షయమైన మధుపాత్రలను, కుబేరుడు చింతామణిమయమైన మాలను, లక్ష్మీపతి స్వయంగా సామ్రాజ్య సూచకమైన ఛత్రమును, గంగా యమునలు చంద్రుని వలె తెల్లని వింజామరులను, ఇంకను అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, అశ్విని దేవతలు, ఇంద్రాది దిక్పాలురు, మరుత్తులు, సాధ్యులు, గంధర్వులు, ప్రమథ గణపతులు సంతోషితులై వారి వారి ఆయుధాలను ఆమెకిచ్చిరి. రథాలను, మహావేగములైన గుర్రాలను, మహాబలమైన ఏనుగులను, రోగము లేని ఒంటెలను, అశ్వాలను, ఆకలి దప్పులు లేని వాన్నిచ్చిరి. సపరిచ్ఛదములై వజ్రంతో సమానమైన ఆకారము గల ఆయుధాలు ఇచ్చిరి. ఆ తర్వాత మహేశ్వరులను సామ్రాజ్యమందు మంగళకరంగా అభిషేకించిరి. తర్వాత బ్రహ్మ కుసుమాకారము అను విమానం నిర్మించి ఇచ్చెను. అది వాడిపోని మాలలు కలది. ఆయుధాలచే ఇప్పుడు భేదించుటకు అలవి కానిది. దేవలోకాన్ని, భూలోకాన్ని, అంతరిక్షాన్ని సుసమృద్ధిమంతమై ఇష్టమొచ్చినట్టు పోగలది. దాని గంధాన్ని, వాసన చూసిన మాత్రాన్ని భ్రాంతి, రోగం, ఆకలి, పీడ ఇవన్నీ క్షణకాలాన్ని నశించను. అది మనసుకు ఆనందం కూర్చున్నది, శుభమైనది. చామరములు, విసనకర్రలు, గొడుగులు, జెండాకట్టెలు మొదలగు వానితో మనోహరమై ఉన్నట్టుది అయిన ఆ విమానాన్ని ఆ 2 దివ్య దంపతులు అధిరోహించిరి. అంతటా వీణా వేణ్వాది ధ్వనులు చెలరేగినవి. అప్సరసులు ముత్తైదువులను తమ చేతులతో లాజాక్షతలు వర్షించిరి. మంగళార్థములైన గాథలు పాడిరి. వీనితో సంతసిస్తూ ఈ విధంగా వీధుల్లో ఆ దంపతులు మెల్లమెల్లగా తిరిగి వచ్చిరి. అప్సరసులచే చేయబడిన నీరాజనం గైకొని విమానాగ్రం నుండి దిగి ఆ జంట మహాసభలో ప్రవేశించెను. శివునితో సహా సింహాసనం అధిరోహించెను. అచట మహాజనులు మనసున కోరిన దాన్ని ఎల్ల సర్వజ్ఞ అయిన ఆ మహాదేవి కరుణా కటాక్షపాతం చేతనే పూరించెను. దాన్ని చూసి లోకపితామహుడైన బ్రహ్మ కామాక్షి అనియో కామేశ్వరి అని పేరు పెట్టెను.
ఆ పురమున ఆమె ఆజ్ఞచే ఆశ్చర్యకరమైన మేఘం కూడా గొప్ప విలువైన వస్తువులను, దివ్యములైన ఆభరణాలను వర్షించినది. దేవి యొక్క ఎదుట ప్రతి ఇంటను చింతామణి, కల్పవృక్షం, కమల, కామధేనువులు నెలకొన్నవి. ఇతర క్రియాగుణములు వదిలిపెట్టిన వారై సర్వకామార్థ సంయుక్తులై నిత్యము సంతసిస్తూ సేవానందం మూర్తీభవించిన ఆ మహాదేవుని వారందరూ సేవించిరి. బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతాగణములు, దేవర్షులు, నారదుడు మొదలగు వారు, సనకాదులైన యోగులు, మహర్షులు, మున్వాదులు, వశిష్ఠాదులైన తపోధనులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు, ఇతర దేవజాతులు, దివిలో, భువిలో, ఆకాశంలో ససంబాధంగా ఉన్నవారు వీరందరూ ఆమె పురమున ఏ బాధ లేక ఉండరి. ఈ విధంగా వత్సలైన ఆ దేవి ఈ అఖిల జనములను వదిలి వేరొక చోటికి వెళ్ళదు. మిక్కిలి అనురాగంతో వారిని ఎల్లప్పుడూ సంతసింపచేసెను. అందరి కోరికలు తెలిసి ఈ మహాభూలోకమునకు రాజైన వాని యొక్కయో, ఈ సమస్త భూతలమందు ఉండు వారి యొక్కయో అభీష్టములన్నింటినీ ఈ రాణి పితికెను. అంబికతో కూడిన కామశంకరుడు త్రిలోకానికి రాజుగా 10,000 ఏళ్ళు ఒక క్షణం వలె గడిపెను. అంత ఒకనాడు భగవంతుడు ఋషి అయిన నారదుడు వినయంతో పరాశక్తికి నమస్కరించి ఇట్లనెను: ఓ పరమేశ్వరి, నీవు పరబ్రహ్మవు, నీవే పరమమై పవిత్రమైన ధామమువు, సదసద్భావములు సంకల్పించు దానివి, వికల్పించు దానివి, జగం యొక్క అభ్యుదయం కొరకే వ్యక్తభావాన్ని పొందిన దానివి, అసజ్జన వినాశమే ప్రయోజనముగా కలదానివి, సజ్జనుల అభ్యుదయం కోరిన కలదానివి. ఓ కళ్యాణి, నీ ప్రవృత్తంతా సాధు సంరక్షణ కొరకే కదా. ఓ దేవి, ఈ భండాసురుడు 3 జగ్గములను బాధించుచున్నాడు. నీ ఒక్కతివే వాణ్ణి జయించగలవు. ఇతరులైన దేవతలకు సాధ్యం కాదు. నీ సేవయందే తత్పరులైన దేవతలు చిరకాలం ఇచ్చటనే ఉండరి. నీ ఆజ్ఞచే వారి వారి ఇండ్లకు పురములకు పోగలరు. నీ దయచే అమంగళములు శూన్యములైనవి, సత్వవంతములై సమృద్ధమైన ప్రయోజనములు కలవైనవి అని ఇట్లు నారదుడు విన్నవించగా, ఆ అఖిలేశ్వరి దేవతలను తమ తమ నివాసాలకు వెళ్ళి ఉండటకు పంపెను. అంబిక బ్రహ్మను, హరిని, శంభువును, ఇంద్రాది దిక్పాలకులను వారి వారికి తగినట్లు పూజించి పంపివేశను. అట్లు పంపబడిన దేవతలు ఆమెను వదిలిపెట్టుట అపరాధమని తలచెరి. కాని ఎవరికి వారు తమ ఆత్మాంశలలో ఆదిపితరులైన మహేశ్వరి, మహేశ్వరులను సేవించుతూనే ఉండరి. ఈ లలితోపాఖ్యానం ఆయుష్ ఇచ్చినది, సర్వమంగళములకు కారణం. విద్వాంసుడు భక్తి శ్రద్ధలతో కూడినవాడై ప్రొద్దున లేచి మహాదేవి ఆవిర్భావాన్ని, ఆమె రాజ్యాభిషేచనాన్ని జపిస్తే ధన సమృద్ధి కలవాడై అమృతం వలె తీయగా మాట్లాడవాడగును. అతనికి లోకమున కాని పరలోకమున కాని అశుభం ఉండదు. విశాలమైన యశస్సును పొందును. సమానుల్లో ఉత్తమ శ్లోకుడగును. అతనికి స్థిరమై చంచలం కాని లక్ష్మి లభించును. అడుగడుగునా శ్రేయం చేకూరును. ఎప్పుడూ భయం కలగదు. తేజస్వియు వీర్యవంతుడగును. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపములంటవు. ధర్మార్థ కామ మోక్షాలను 4 పురుషార్థాలతో నిండి ఉండను. సింహాసనేశ్వరుని 3 సంధ్యల్లో ధ్యానించి జపించిన జాపకోత్తముడు 6 మాసాలలో మహాలక్ష్మిని పొందును. ఓం శాంతి శాంతి శాంతి.